సికింద్రాబాద్ 150 డివిజన్ల ఎస్టుమారెడ్పల్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకు కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే కొత్త కమిటీలతోటి ప్రమాణ స్వీకారం అయితే చేయించిండు. మారేడుపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణను సక్రమంగాను విశ్వాస పాత్రునిగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను నిష్పక్షపాతముగాను దురాలోచన లేకుండా సదరు దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం 13/1987 మరియు దాని నిబంధనలకు లోబడి విధులను సక్రమముగా నిర్వర్తించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్పుచున్నాను. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా ఇగో గి రేపాల వెంకటేశ్వర్లు, కమిటీ మెంబర్లేమో పద్మజ, రామ్మోహన్, పరమేశు, నర్సింగు, బాలరాజు, శ్రీనివాసులు పదవులు చేపట్టిండ్రు. ఇక వాళ్ళందరికీ ఎమ్మెల్యే సార్ అయితే శుభాకాంక్షలు చెప్పిండు. ఇక గుడికి వచ్చే భక్తులకు ఎసోటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని గట్టిగానే చెప్పిండు. గుడి డెవలప్మెంట్ కు అందరు కలిసి ఒక్కటిగా ఉండాలని కూడా చెప్పిండు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ సారు, ఎండోమెంట్ సారు, గుడి కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ నాయకులు అయితే ఇక బాగానే వచ్చిండ్రు. ఈ రోజు గెస్ట్ గా ఎమ్మెల్సీ దయానంద్ గారు వచ్చేశారు. ఇలా అందరికీ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఎవరైతే చైర్మన్ అండ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాలకి డెవలప్మెంట్ కి నిధులు కేటాయించి అవసరమైన ఏదేదో తెలుసుకొని దాంతో పాటు మీరు ఎక్కడ చూసినా కూడా కమిటీలను కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ఉండి ఆలయాలను డెవలప్మెంట్ చేసే వాళ్ళని, నిజంగా ధర్మం మీద ఆధ్యాత్మిక మీద నమ్మకం ఉన్న వాళ్ళని నియమించడం, వేరే పేర్లు ఉన్నా కూడా వాళ్ళని ఇంటెలిజెన్స్ ద్వారా ఎస్బీల ద్వారా సెలెక్షన్ చేసి మరి ఇలా అయితే ఆలయానికి మంచిగా ఉంటుంది, ఆలయ డెవలప్మెంట్ అవుతుంది, భక్తులు కూడా వీరి ద్వారా పంతులు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతో మంచిగా పూజలు జరుగుతుంది, మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి వీరిని సెలెక్ట్ చేయడం, వీరికి ఇచ్చినందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయిన ఉండా సురేఖ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.